ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు, అలీ చేస్తున్నటువంటి కామెడీ లేకపోతే కామెంట్స్ చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఆడియో లాంచ్ సందర్భంలో, వివిధ సందర్భాలలో, వివిధ షోస్లో ఆయన చేస్తున్నటువంటి మహిళలను ఉద్దేశించి నేను అంటుంది, ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఏంటి ఈ తీరు? అంటే అలీయే కాదండి, ఇండస్ట్రీలో మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే మనకి వివిధ సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు తోటి మహిళల పట్ల, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విమెన్ పట్ల చాలా అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడడం, ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం జరిగాయి. సినీ ఫంక్షన్స్ లో జరిగాయి, సినీ చెట్ల మీద జరిగాయి, బయట కూడా జరిగాయి. ఈ మధ్య మీటూ మూమెంట్ లో అయితే చాలా మంది బయటకు వచ్చి కూడా చెప్పారు. ఇక వ్యాఖ్యలకు వస్తారా, బాలకృష్ణ మాట్లాడాడు, మహిళ కనిపిస్తే ముద్దు పెట్టుకోవాలి, కడుపన్నా చేయాలని మాట్లాడతాడు ఆ పెద్ద మనిషి. అలాగే చలపతిరావు మాట్లాడాడు, దాని మీద కూడా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించాం. ఇదే మీ 10 టీవీలో బాలకృష్ణ అట్లా మాట్లాడితే చెప్పులు చీపులతో తోమాలని కూడా నేను మాట్లాడా. ఇక దాని చుట్టూ కొంతమంది నానరు, కొంతమందిని అంటారు అని మహిళా సంఘాల మీద కూడా దాడి చేస్తున్నారు. అది మహిళా సంఘాలు స్త్రీలని ఎవరు కించపరిచినా వ్యతిరేకిస్తాయి అనేది ఒక వాస్తవం అండి. ఇక అలీకి వస్తే, అలీ గతంలో కూడా మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడాడు. అంటే అట్లా మాట్లాడడాన్ని ఆమోదించే పరిస్థితి అక్కడ ఉంది. అట్లా మాట్లాడడాన్ని హాస్యంగా భావించడం, కానీ కొన్నిసార్లు తోటి యాంకర్లు ఇబ్బంది పడిన సందర్భాలను కూడా మనం చూస్తాం. అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా అది హాస్యంగా వీళ్ళు పరిగణించడం, దాన్ని రుద్దడం, ఇదంతా కూడా చాలా నీచ సంస్కృతి అండి. అయితే అలీ ఒక్కడే ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. అలీ మొదటోడుగా చివరోడు కాదు, అలీకి ముందున్నారు, అలీకి తర్వాత ఉన్నారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు అయితే స్త్రీలని ఎంత నీచంగా చిత్రీకరించాలో, ఆ మగవాళ్ళకి ఆడవాళ్ళు బట్టలేసి వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఫీలింగ్స్ ని హర్ట్ చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు, విమెన్ ని హర్ట్ చేస్తున్నారు. అంటే అసలు వాళ్ళ దృష్టిలో ఇన్నాళ్ళు ఆడవాళ్ళ శరీరాలు సినిమా ఇండస్ట్రీకి వస్తువు. ఆడవాళ్ళ శరీరాలు, వాళ్ళ అందాలు వలబోయడం, వాళ్ళ అందాలని చూపించడం లేదా ఎక్స్పోజ్ చేయడం, అది తర్వాత ఇన్నాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలని మలచడంలో కూడా చాలా స్టీరియోటైపిక్ గా ఉండడం, లేదంటే వెరీ కామెడిఫికేషన్కి వెళ్ళడం, అవి అక్కడ నుంచి దాటి ఎక్కడికి వచ్చాయంటే స్త్రీల వ్యక్తిత్వాలని కించపరిచే విధంగా, వాళ్ళు క్యారెక్టర్ లెస్ అని, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, విలువలు లేకుండా ఉంటారని, ఒకవైపునేమో ఆడవాళ్ళని దేవతలుగా చూస్తాం, పూజిస్తాం, పత్తిగట్ట చాలా మాట్లాడతారు. మరోవైపునేమో అసలు ఎంత డిగ్రేడ్ చేస్తే అంత హాస్యం. ఇన్నాళ్ళు ఎక్స్పోజ్ చేయడం వీళ్ళకి అవసరమైంది, శరీర అవయవాలను ఎక్స్పోజ్ చేయడం, లేదా వీళ్ళ క్యారెక్టర్స్ ని రొమాన్సైజ్ చేయడం. అంటే రొమాన్సైజ్ అంటే స్త్రీ పురుషుల మధ్య వచ్చే ప్రేమని చూపించడం అని నేను అనట్లా. అంటే పాతివ్రత్యాలని, అంటే కొట్టినా తిట్టినా భరించాలని, అప్పుడే దేవతలుగా చూస్తామని, భరించే తత్వం ఉండాలని, విపరీతంగా అవమానాలు పడుతూ, హింసపడుతూ, సహనంతో ఉండాలన్నట్టుగా స్టీరియోటైపిక్ క్యారెక్టర్స్ ని చూపించారు. ఇప్పుడు అవన్నీ పోయి ఎక్కడికి వచ్చిందంటే ఒక విశృంఖలత్వం, అలీ కామెంట్స్ ఒకసారి వివాదాస్పదం అయ్యాయి, రెండోసారి అదే జరిగింది, మూడోసారి జరిగింది. మీరందరూ కూడా చాలా ఆందోళనలు చేశారు, అతను సారీ చెప్పాలన్నారు, విత్డ్రా చేసుకోవాలి ఓట్స్ అన్ని కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది చేశారు. అయినా రిపీటెడ్ గా వస్తే ఏమనుకోవాలి దాన్ని? 2-3 షోలలో నేను మాట్లాడాను. ఇది అది మళ్ళీ అదే చేస్తూ ఉంటే ఏమనాలి? అంటే అక్కడ వాళ్ళు అట్లా మాట్లాడడాన్ని ఆమోదించే వాతావరణం ఇంకా ఉంది అక్కడ. అట్లా మాట్లాడడాన్ని గతంలో కూడా అలీ డిస్కషన్స్ అప్పుడే ఇదే 10 టీవీ చర్చ చేసింది సతీష్ యాంకర్ గా. ఇట్లా మాట్లాడుతుంటే పదే ఏం చేయాలంటారంటే, అక్కడ ఉన్నటువంటి కో స్టార్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయాలని నేను గతంలో కూడా మీ ఛానల్లోనే చెప్పాను. అంటే ఆ తోటి సుమా కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, అక్కడ ఉన్న మహిళలు, ఇప్పుడు ఆ చుట్టూ మహిళలు లేకుండా అతను మాట్లాడ్డు కదా, అతను వాళ్ళందరినీ చూసి ఆ విధంగా వాళ్ళని ఉద్దేశించే మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేయగలగాలి, తమ భిన్నాభిప్రాయాన్ని, తమ నిరసనని, తమ ప్రొటెస్ట్ ని అక్కడే చాటాలి. అట్లా 2-3 సార్లు వెంటనే ఆ మాటలకు జవాబు చెప్పగలిగినప్పుడు, అట్లా మాట్లాడగలిగినప్పుడు ఖచ్చితంగా ఇంకోసారి ఆలోచిస్తారు అట్లా మాట్లాడడానికి. అతన్ని ఇన్వైట్ చేయడం అనేదన్నా మానుకోవాలి కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రతి సందర్భంలో ఇదే జరుగుతూ ఉన్నా అతన్ని పిలిపించి ఈ రకమైనటువంటి కామెడీ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. వెకిలి భాష మాట్లాడడం, వెకిలి వ్యాఖ్యలు చేయడం, చేయించడం కూడా
వీళ్ళు అతన్ని పిలవడంలోనే కాదు, ఆ షోస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కనీసం ఓకే అతని పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు చేయలేరు, అతని అవసరం అనుకుంటే ఖచ్చితంగా కండిషనల్ గా మీరు ఇట్లాంటి వెకిలి వ్యాఖ్యలు చేయకూడదు, ఇట్లా వెకిలిగా మీరు బిహేవ్ చేయకూడదు, మీరు వెకిలిగా వ్యాఖ్యలు చేస్తే ఆర్గనైజర్లుగా మాకు ఇబ్బంది అని ఆర్గనైజర్లకు జవాబుదారీతనం ఉండాలంటున్నాను నేను. ఇప్పుడు అలా వెకిలిగా మాట్లాడడం కూడా వాళ్ళ ప్రోగ్రామ్ లో భాగమా అన్న విధంగా తయారవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చూస్తే అట్లా మాట్లాడడమే వాళ్ళ ఉద్దేశమే, అది వాళ్ళ స్కిట్స్ కానీ రాసుకోవడమే అట్లా రాసుకుంటున్నారు. అట్లాగే యాంకరింగ్లు కానీ వ్యాఖ్యానాలు కానీ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా జరుగుతున్నాయనే అభిప్రాయం కూడా నాకు ఉంది. కాబట్టి ఆర్గనైజర్లకి స్టాండ్ ఉండాలి. మాట్లాడేవాడికి బుద్ధి లేదనుకోండి, ఆర్గనైజర్లు అయితే ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి కదా. ఆర్గనైజర్లు అయితే ఇప్పుడు నేను ఏ వేదిక ఎక్కుతానో ఆ వేదిక వాళ్ళకి ఈమెను పిలవాలా వద్దా అనే ఒక ఇది ఉంటది కదా. అవును, ఇప్పుడు మేము కూడా చాలా వేదికలు వెళ్తున్నాం, మేము మాట్లాడేది యాక్సెప్ట్ చేస్తేనే ఆర్గనైజర్లు మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మహిళా సంఘాల నాయకులు లేదా సంధ్య గారు రావాలి మా వేదిక మీద మాట్లాడాలి అని ఎవరైనా కోరుకున్నారు అనుకోండి, మేము మాట్లాడే దాంతో వాళ్ళకి అంగీకారం అయితేనే కదా పిలుస్తారు. కొంతమంది అమ్మ వద్దులే వెళ్ళి పిలిస్తే మనకు ప్రాబ్లం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగా మరి అలీ మాట్లాడితే మాకు ఇబ్బంది ఉంటుంది అంటే నేను అంటుంది, ఇప్పుడు మమ్మల్ని కొంతమంది రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ కాబట్టి భయపడే వాళ్ళు ఉంటారు, రెవల్యూషనరీగా మాట్లాడాలి అని కోరుకునే వాళ్ళు పిలుస్తారు. అట్లాగే మరి అలీ బూతు మాట్లాడతాడు, ఇట్లా అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడతాడు, చాలా షోస్ లో జరిగింది. మళ్ళీ మాట్లాడకుండా చెక్కన్నా పెట్టాలి, లేదా అట్లా మాట్లాడితే మేము మాత్రం పిలవము, లేదా అట్లా మాట్లాడితే మాత్రం వద్దు మేము మా కార్యక్రమానికి మిమ్మల్ని పిలవలేమని కరాఖండిగా చెప్పాలి. అవన్నీ జరగట్లేదు, అతన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, పిలుస్తున్నారు అంటే ఆర్గనైజర్లకు కూడా ఆ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ ఆ వ్యక్తీకరణ కానీ ఆ రకమైనటువంటి సిచ్యుయేషనల్ కామెంటరీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అది అందరికి భాగస్వామ్యం ఉంది అని నేను ఫీల్ అవుతున్నా అండి. రైట్, థ్యాంక్ యూ అండి సంధ్య గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కత్తి మహేష్